ఆవిడ చేసిన అవమానాల్ని భరించాం. నేను అమ్మ యశోద గురించి ఆలోచిస్తూ ఉంటే మాకు భయం వేసిందండి. ఎందుకంటారా? మీరేమో చెల్లెల మీద విపరీతమైన ప్రేమను పెంచేసుకుని ఉన్నారు. యశోద కూడా చాలా మంచిది, మెతక పిల్ల. హరివిఠల్ అంటే ప్రేమ కాదన్ను, కానీ హరివిఠల్ వాళ్ళమ్మ యశోదని జీవితంలో యాక్సెప్ట్ చేయదండి. కొన్ని రోజులు పోతే యాక్సెప్ట్ చేస్తుంది అని అనుకోవడానికి ఆవిడికి యశోద మీద ఉన్నది కోపం కాదండి, ద్వేషం, చిరాకు, అసహ్యం. అవునండి, ఆ దాక్షాయిని మీ విషయంలో అంత దారుణంగా ప్రవర్తించిందంటే ఇక యశోద మీద ఉన్న ద్వేషంతో యశోద ఆ ఇంటికి కోడలుగా వెళ్తే ఇంకెంత దారుణంగా ప్రవర్తిస్తుందో. ఖచ్చితంగా తన కోపాన్ని, ద్వేషాన్ని యశోద మీద చూపిస్తుంది. ఇన్ని రోజులు ప్రేమను మాత్రమే చూసిన యశోద ఆ ద్వేషాన్ని భరించలేదు మధు. ఖచ్చితంగా యశోదకి అత్తపోరు తప్పదు. మీరు హరివిఠల్ మంచివాడు కదా, తను చూసుకుంటాడు అని అనుకోవచ్చు. కానీ ఒక్కరోజు, 2 రోజు, 3 రోజులు యశోదని సపోర్ట్ చేస్తాడు. కానీ ఎన్ని రోజులని వాళ్ళ అమ్మని యశోద కోసం దూరం పెడతాడు? హరి అటువైపు వాళ్ళ అమ్మకి సర్ది చెప్పగలడా, లేదా యశోదకి సర్ది చెప్పగలడా? మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటావు దేవకి? ఏం లేదండి, మా అన్నయ్యకి యశోద అంటే ఇష్టం కదా, అందుకే మీరు కోప్పడొద్దని అన్నాను. మా అన్నయ్యకి యశోద అంటే ప్రేమ, ఇంట్లో అందరికీ యశోద అంటే చాలా ఇష్టం. అలాంటప్పుడు మీ చెల్లి మీ కళ్ళ ముందు మన ఇంట్లోనే ఉంటుంది కదండి. ఒక్కసారి మా అన్నయ్య వైపు పాజిటివ్గా ఆలోచించి చూడండి. నాకు కొంచెం టైం కావాలి దేవకి. మీరు ఆ మాట అన్నారు, బాగుంది. ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. ఎందుకొచ్చావు? మీరంతా నా మీద కోపంగా ఉంటారని నాకు తెలుసు. మా అమ్మ అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అందుకే మా అమ్మ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. చెయ్యాల్సిన అవమానాలన్నీ చేసి ఇప్పుడు నువ్వు వచ్చి క్షమాపణ చెప్తే అన్నీ మర్చిపోతామా? ఇలాగే మీ అమ్మని, నాన్నని అవమానించి క్షమాపణ చెప్తే సరిపోతుందా? అది కాదండి. నువ్వేమో ప్రేమించాను అంటావు, మీ అమ్మేమో ప్రాణం పోయినా మీ ఇంటి గడప తొక్కనివ్వను అని అంటుంది. నేను మీ అందరి ముందు చెప్తున్నాను, యశోద తప్ప నా జీవితంలో ఇంకో అమ్మాయే ఉండదు. యశోదే నా భార్య. వద్దు హరి, నీ మనసులో అలాంటి ఆలోచన ఉంటే చంపేసుకో. మీ ఇద్దరి ప్రేమ గురించి ఆలోచించే మేము మీ ఇంటికి వచ్చాం. మీరిద్దరు ఆనందంగా ఉంటే చాలు అనుకున్నాం. కానీ మీ ఇంటికి వచ్చాక అర్థమైంది, పొరపాటున మీ ఇంటికి నా చెల్లి కోడలుగా వస్తే ఒక్క క్షణం కూడా ఆనందంగా ఉంటుందని అర్థమైంది. దేవుడు మా వైపు ఉన్నాడు కాబట్టి పెళ్లికి ముందే మీ కుటుంబం గురించి మాకు పూర్తిగా అర్థమైంది. లేదండి, మా అమ్మ నిజానికి చాలా మంచిది. నా మీద ప్రేమతో ఊర్మిళ చెప్పిన మాయ మాటల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా మాట్లాడింది. ఇంకెప్పుడు అలా జరగదు. హరి ప్లీజ్, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. సార్, నా మాట వినండి సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ హరి.
హలో. హా అక్క, నేను సరితని. చెప్పు సరిత. అక్క, పాప బాగా ఏడుస్తోందక్కా. ఎవరిని బొమ్మలతో ఆడించినా ఆడుకోవట్లేదు, నవ్వించినా నవ్వట్లేదు. ఏమైంది? తెలీదక్కా. నీకు ఫోన్ చేద్దామని నీరజ మేడం అంటే మేడం మీద కూడా ఊర్మిళ కోప్పడింది. నీకసలు ఫోన్ చేయొద్దని, నిన్ను పాపకి దూరం పెట్టమని చెప్తోంది. నీరజ మేడం కారణం అడుగుతుంటే ఊర్మిళ మేడం చెప్పడం లేదు. పాపలా ఏడుస్తుంటే చూడలేక నీకు కాల్ చేస్తున్నానక్కా. నువ్వేదొక కారణం పెట్టుకుని రా అక్కా. సరే సరే, నేను వస్తున్నాను. నువ్వు పాపతోనే ఉండు. అలాగే అక్కా. ఏమండి, వెళ్ళి హరిని పిలవండి, భోంచేద్దాం. అలాగే. హరి, భోంచేద్దాంరా. నాకు ఆకలిగా లేదు నాన్న, మీరు తినేసేయండి. ఆకలిగా ఎందుకుండదురా? రా, కలిసి భోంచేద్దాం. లేదు నాన్న, ప్లీజ్ నన్ను వదిలేసేయండి. రేయ్, జరిగిందేదో జరిగిపోయిందిరా. జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ బాధపడటం కన్నా జరగాల్సిన దాని గురించి ఆలోచించటం బెటరు. మీ అమ్మ ఏదో ఆవేశంలో ఒక మాట అంది. నువ్వు దాన్నే పట్టుకుని మాతో మాట్లాడకుండా భోజనం చేయకుండా ఉంటే మేము ఎలా ఉండగలంరా చెప్పు? ప్లీజ్ నాన్న, నా మనసేం బాలేదు. నన్ను కొంచెం ప్రశాంతంగా ఉంచండి, టార్చర్ చేయకండి. రే హరి, టార్చరా? ఎవరు ఎవరిని చేస్తున్నారా? ఎవరు ఎవరిని చేస్తున్నారు? గత 6 నెలల నుండి నువ్వే మమ్మల్ని టార్చర్ పెడుతున్నావు. ఆ యశోద వద్దురా అంటే మా మాట వినకుండా మాకు నరకం చూపిస్తున్నావు. మేం ఒక్క మాట వాళ్ళనంటేనే నువ్వంతలా బాధపడుతున్నావే, మరి ఊళ్ళో జనాలు మమ్మల్ని ఎన్ని మాటలు అంటున్నారో తెలుసా నీకు? ఆ మాటల్ని భరించలేక మేం మన ఊరు కూడా వెళ్ళట్లేదురా. ఇవన్నీ నీకు చెప్తుంటేనే నీ చెవికి ఎక్కట్లేదు. అమ్మా, ఇప్పుడు ఏమైంది? నేను మిమ్మల్ని ఏమీ అనలేదు కదా. దయచేసి మీరు వెళ్ళి తినండి. నాకు ఆకలేస్తే నేను తింటాను. నేనెవరిని ప్రేమించాలో మీరే చెప్తారు, ఎవరిని పెళ్లి చేసుకోవాలో మీరే చెప్తారు. చివరికి నా ఆకలిని కూడా మీరే డిసైడ్ చేస్తారా? నాకంటూ ఒక జీవితం లేదా? దయచేసి వదిలేండి అమ్మా. దాక్షాయిని, బాధపడకు. వాడేదో బాధలో ఉన్నాడు, అందుకే కొంచెం కోపంగా మాట్లాడుతున్నాడు. అది కాదండి, నాకేమైనా వాడి మీద పగ? కన్న కొడుకు జీవితం బావుండాలనే కదా నా తాపత్రయం. అది వాడు అర్థం చేసుకోవట్లేదేంటి? నీ వైపు నుండి కన్నతల్లిగా ఆలోచిస్తే నువ్వు చేసింది కరెక్టే. వాడి వైపు నుంచి ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచిస్తే వాడలా చేయటం కరెక్టే. ఇక్కడ పరిస్థితులు మనందరితో ఆడుకుంటున్నాయి. కాని ఎవరికి ఎవరి మీద కోపంగాని ద్వేషంగాని పగలగాని ఏమీ లేవు. అర్థమైందా దాక్షాయిని? అన్ని సమస్యలకి, అన్ని పరిస్థితులకి కాలమే సమాధానం చెప్తుంది. నువ్వేమీ ఆలోచించుకో. లేదండి, నేనలా కాలమే సమాధానం చెప్తుంది అని వదిలేసే రకాన్ని కాదు. నా కొడుకు జీవితాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాదే. చిన్నప్పుడు చెయ్యి పట్టుకుని అక్షరాలు దిద్దిచ్చినట్టుగా ఇప్పుడు వాడు బాధపడ్డా సరే
వాడికి నచ్చజెప్పి వాడికో కొత్త జీవితాన్ని మనం ఇవ్వాలండి. ఎలా? రేపు వెళ్లి ఊర్మిళతో పెళ్లి సంబంధాల గురించి మాట్లాడతానండి. ఖచ్చితంగా ఊర్మిళ దగ్గర పెద్దింటి సంబంధాలు, గొప్పింటి సంబంధాలు ఉంటాయండి. వాటిల్లో ఏదో ఒకటి చూసి వీడికి బలవంతంగా అయినా సరే మనం పెళ్లి జరిపించాలి. సరిత, పాపనిటివ్వు. ఏమైంది నాన్న? నా బంగారు తల్లి కదూ. ఏడవకూడదు, ఏడవద్దు, ఏడవద్దు, ఏడవద్దు. హనీ, హనీ, ఏమైంది నాన్న? ఓ అమ్మా, ఏమైందమ్మా హనీకి? ఎందుకు ఈ మధ్య ఇంతలా ఏడుస్తోంది? డాక్టర్స్ కూడా ఎందుకు ఏడుస్తుందో అర్థం కావట్లేదంటున్నారు. ఎంత ఆడించినా బుజ్జగించినా కంట్రోల్ అవ్వటం లేదు. ఎందుకని? నాకు అది అర్థం కావడం లేదు నీరజ. అమ్మా, హనీ స్పెషల్ చైల్డ్ కదా, ఒకవేళ మనకి తెలియని హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉందంటావా? నువ్వన్న విధంగా కూడా ఆలోచిస్తాను. డాక్టర్స్తో చెప్పి చెక్ చేయిస్తాను. ఊరుకో, ఊరుకోమ్మా, ఊరుకోమ్మా. ఏమైంది సంజయ్ సార్? పాపని ఇలా ఇవ్వండి. అయ్యో హంసిని, ఏమైందమ్మా? ఏమైంది నాన్న? ఓ, అదే మాకు అర్థం కావట్లేదు దేవకి. పాప ఏడు పాపడానికి ట్రై చేస్తున్నాం కానీ ఎంతకీ ఏడు పాపట్లేదు. నా బంగారు తల్లి కదూ, నా బంగారు తల్లి. ఎవరేమన్నారు? ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? ఏంటమ్మా ఇది? మనందరి దగ్గర పాప ఏడు పాపటం లేదు, కానీ దేవకి దగ్గర ఏడు పాపుతోంది. నిజంగా హెల్త్ ప్రాబ్లం అయితే తన దగ్గర కూడా ఏడు పాపకూడదు కదమ్మా. మాట్లాడవేంటమ్మా, చెప్పు. ఏయ్, పాప ఏడుస్తుందని కానీ నిన్ను రమ్మని కానీ ఎవరు చెప్పలేదు కదా. మరి నువ్వు కంగారుగా వచ్చావు. ఎవరు చెప్పారు నీకు? అసలు ఎలా తెలుసు నీకు? అవును దేవకి, నీకెలా తెలుసు? అదేంటి అలా అడుగుతున్నారు? ఇందులో తెలియడానికి ఏముంది? పాపకి బాలేదు కదా, అందుకే చూడటానికి వచ్చాను. ఇంతలో బయటకి పాప ఏడుపు వినిపించేసరికి కంగారు పడుతూ వచ్చాను, అంతే. నీకు పాపకి ఏ సంబంధం లేకున్నా ఇంతలా ఎందుకు ఆరాటపడుతున్నావు? నేనెప్పుడూ పాప నాకేం కాదు అనుకోలేదు. ఈ పాప నా బిడ్డే అనుకున్నాను. నిన్ను నా తోబుట్టువనే అనుకున్నాను. ఈ మాటని ఎన్నోసార్లు ఊర్మిళ మేడం కూడా చెప్పాను. ఆవిడ్నే అడుగు. అవునా అమ్మా? తను నీకు చెప్పిందా? మేడం ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు, అందుకే ఏం మాట్లాడట్లేదు. దేవకి, నిజంగా నీ మనసు చాలా మంచిది. ఇక నుండి నిన్ను దేవకి అని కాదు, అక్క అని పిలుస్తాను. థ్యాంక్ యూ చెల్లి, ఇంత మంచి కుటుంబంలో నన్ను కలుపుకున్నందుకు. నా కోసం, నా పాప కోసం నువ్వు ఎంతలా తపన పడుతున్నావో నేను కళ్ళారా చూస్తున్నాను. పాప ఏడు పాపడానికి ఆ దేవుడే నిన్ను మా కోసం పంపించినట్టున్నాడు.
ఇక పాప గురించి బాధపడింది చాలు. చూడు నీ మొహం ఎలా పీక్కుపోయిందో. వెళ్ళి రెస్ట్ తీసుకో. అమ్మా నమస్కారం అమ్మా. పాప జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించాను. పాప జాతకం అంతా దివ్యంగా ఉందమ్మా. కాకపోతే కాస్త చిక్కుముడుంది. అదేంటంటే పాప ఎక్కువ కాలం మీ దగ్గర ఉండదమ్మా. తను కన్నవారి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ విషయం చెప్తూ ఉంటే మీరు ఆపారు. 1-2 సార్లు తీక్షణంగా పరిశీలించిన తర్వాతే చెప్తున్నానమ్మా. అమ్మాయి గారిని తలుచుకుంటేనే చాలా బాధగా ఉందమ్మా. పంతులు గారి కాల్ ఎవరు లిఫ్ట్ చేసుంటారు? అమ్మా చెప్పండమ్మా. ఫోన్ కట్ అయిందమ్మా. మీరే కట్ చేశారనుకున్నా. నేను చెప్పిందంతా విన్నారు కదమ్మా. అసలు మీరేం చెప్పారు పంతులు గారు? పాప ఎక్కువ కాలం మీ దగ్గర ఉండదమ్మా. తను కన్నవారి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒకటికి 2 సార్లు తీక్షణంగా పరిశీలించిన తర్వాతే చెప్తున్నానమ్మా. అంటే నీరజ మొత్తం వినేసిందా? క్షమించండమ్మా, జాతకంలో ఉన్నదే చెప్పాను. సరే ఉంటాను. చా ఏయ్, ఎందుకు వచ్చావే అసలు నువ్వు? ఎవరు రమ్మన్నారు నేను? వెళ్ళిపో ఇక్కడి నుంచి. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. నువ్వు చెప్తే వినే స్థితిలో నేను లేను. నా పాప కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. నీ కూతురే నన్ను అక్క అని పిలిచింది, చూసావుగా? ఇంకొన్ని రోజుల్లో నీ కాళ్ల కింద భూకంపం పుట్టిస్తాను, చూస్తూ ఉండు. పాప ఎక్కువ కాలం మీ దగ్గర ఉండదమ్మా. తను కన్నవారి దగ్గరికి వెళ్ళిపోతుంది. నీరజ, అని ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను పాపని తీసుకుని యుఎస్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. యుఎస్ కా? ఎందుకు? నా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది అక్కడే ఉన్నారు. అక్కడికి పాపని తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించి నేను హానికి దగ్గరవుతాను. హానీని నాకు అలవాటు చేసుకుంటాను. ఇప్పుడేమైందని నువ్వు ఇంతలా బాధపడుతున్నావు?
అసలు యుఎస్ వెళ్ళాలని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇక్కడే ఉంటే పాప నాకు దూరం అవుతుందేమోనని చాలా భయం వేస్తుందక్క. పాప ఏడ్చిన ప్రతిసారి నువ్వు వచ్చి పాప ఏడు పాపి వెళ్తున్నావు. ఇలా ఎన్ని రోజులు? జీవితాంతం ఇలాగే అంటే కష్టం కదా. పైగా నీకు మా అమ్మకి మధ్య ఏం జరిగిందో తెలియట్లేదు. నువ్వు ఇంటికి రావటం అమ్మకి ఇష్టం లేదు. నీకు దూరంగా పాపని ఉంచమంటుంది. నేను స్వార్థంతో ఆలోచించి అమ్మ చెప్పేది నా మంచికి అనుకున్నాను. కానీ పాపను అలా చూస్తూ ఉండలేను. పాప ఆనందంగా ఉండటం, బోసి నవ్వులు నవ్వడం నాకు కావాలి. అందుకోసం నేనేమైనా చేస్తాను. ఆ యశోదను మాత్రం నువ్వు అస్సలు వదిలిపెట్టొద్దు. యశోదేవరమ్మా, యశోదకి మా అన్నయ్యనిచ్చి పెళ్లి చేద్దామండి. లాస్ట్ టైం కూడా నీ మీద కోర్టులో కేసు వేసిందన్నావు. ఆ అమ్మాయినా యశోద అంటే? ఎన్నిసార్లు చెప్పాలి దేవకి, మీ అన్నయ్యకి యశోదనిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదని?